చరిత్రలో మనం చాలా చూసాం. స్వాతంత్రం కోసం యుద్ధాలు చేయడం చూసాం. జాతులు విముక్తి కోసం పోరాటాలు చేయడం చూసాం. ఆకలి కోసం విప్లవాలే రగిలే విధంగా మనం చరిత్రని చూడడం జరిగింది. కానీ ఈరోజు చిత్రంగా ఏంటంటే అధికారంలో ఉన్న పాలకులే తమ అధికారాన్ని కొనసాగించడానికి వారి యొక్క మనుగడ కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో మైనారిటీ మీద దాడుల్లో మొదటి స్థానంలో ఉంది. దానికి ఒక కారణం మన ఆంధ్రప్రదేశ్ కూడా. ఈ విధమైన మతతత్వ ఘర్షణలు వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక మతతత్వ నియంతృత్వ కార్పొరేట్ వ్యవస్థ కొనసాగుతుంది. దానివల్ల ఏంటవుతుందంటే ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. రాజ్యాంగం రెడ్ బుక్ పేరుతో ఎర్రరము పులుముకుంది. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. న్యాయ వ్యవస్థను ధిక్కరించే విధంగా తయారైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు శాండ్ మాఫియాను, ల్యాండ్ మాఫియాను, లిక్కర్ మాఫియాను ప్రోత్సహిస్తూ వారి యొక్క సొంత పనుల్లో నిమగ్నం అవడం వల్ల పరిపాలన రాష్ట్రం అంతా గాడి తప్పి గాలికి వదిలేసినట్టు అయింది. ఇలాంటి సందర్భంలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఈ పార్టీల రూపంలో మైనార్టీల మీద దాడులు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన యొక్క శాఖలో గతంలో ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఉన్న చర్చిల్లో ఎన్నాటికి పర్మిషన్ ఉంది, ఎన్నిటికి పర్మిషన్ లేదని చెప్పి వారు ఒక సర్క్యులర్ని జారీ చేయడం వల్ల దాని మీద పెద్ద ఎత్తున అనేక క్రైస్తవ సంఘాలు ఎదురు తిరగడం వల్ల మరలా ఆ యొక్క సర్క్యులర్ని ఉపసంహరించుకోవడం జరిగింది. ఉపసంహరించుకున్న దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల మీద దాడుల్ని ముమ్మరం చేయడం జరిగింది. కాలేజీల బయట నిలబెట్టే పరిస్థితి ఉంది. ఇంకా వసతి దీవెనకు సంబంధించి మీరు 4,000 కోట్లకి గాను మీరు ఇంకా 2,000 కోట్లు బకాయి ఉండడం వలన ఈ 2,000 కోట్లు ఎప్పుడైతే మీరు బకాయిలు పెట్టారో ఆ మెస్సుల్లో వీరెవరికి భోజనాలు పెట్టకుండా అందరినీ బయటికి పంపించే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా వైద్యం ఆ రోజు ఆరోగ్యశ్రీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,300 రకాల ఆరోగ్యకి సంబంధించిన రోగులను చూసే విధంగా ఆ రోగాలని ఆ లిస్టులో చేర్చడం జరిగింది. 25 లక్షల వరకు ఆ యొక్క అమౌంట్ను పెంచడం జరిగింది. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి బాకీలు పడడం వల్ల ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ స్ట్రైకులు చేసి రోగులందరినీ బయటికి తరిమేసే పరిస్థితి. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదో ఏ నిర్ణయం తీసుకొని ఈ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి ఇద్దామని అనుకున్నారో మనందరికీ తెలిసిందే. దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించడం వలన ఇప్పుడు ఒక ఆలోచన వారికి వచ్చింది. అందువలన ప్రస్తుతానికి కొంచెం స్తబ్దతగా వారు మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకుంటారో ప్రైవేట్కి పీపీపీ పద్ధతిలో వారందరికీ 2 సంవత్సరాలు మేమే జీతాలు చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. దానికి సంబంధించి 2 సంవత్సరాలకి 160 కోట్ల రూపాయలను వాళ్ళ జీతాల రూపంలో చెల్లించాలి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్కి ఈ విధంగా దారాదత్తం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక వ్యవసాయానికి వస్తే రైతులకి గిట్టుబాటు ధర లేదు. ఏవైతే ఎరువులు ఉన్నాయో ఆ ఎరువులన్నీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయి రైతులు రోడ్ల మీద బారులు తీరి నిలబడినా సరే వారికి ఎరువులు అందే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్ని ఈరోజు రాష్ట్రంలో అందరూ ఎదుర్కొంటున్నారు. ఇక పారిశ్రామిక రంగం అయితే చెప్పవసరం లేదు. క్రెడిట్ చోరీలో నెంబర్ 1 చోరీ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడే. ఎందుకంటే
మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ చూసాం, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని శంకుస్థాపన చేసి ఆరంభానికి రెడీగా ఉంచితే ఇంకా రక్షణ వాళ్ళు కూడా కట్టడం జరిగింది, రన్వే కూడా కట్టడం జరిగింది. ఒక 10% పనులే మిగిలి ఉన్నాయి. ఆ 10% పనులకు సంబంధించే వారు ఏం చెప్తున్నారంటే మేమే ఈ ఎయిర్పోర్ట్ని కట్టామని చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు చెప్పడం చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరికీ. అదేవిధంగా అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అది అదానీ గూగుల్ డేటా సెంటర్ అక్కడ విశాఖపట్నంలో శాంక్షన్ అయితే దాన్ని కూడా మేమే తీసుకొచ్చామని చెప్పి క్రెడిట్ చోరీ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు ఆ రోజు దగ్గర దగ్గర 8,000 గ్రామాల్లో అప్పటికే ల్యాండ్ టైటిలింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్లు ఇవ్వడం జరిగింది, యూనిక్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలని రాయితీగా ఆంధ్రప్రదేశ్ పంపించడం జరిగింది. ప్లాటినం గోల్డ్ అవార్డు కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎప్పుడైతే 400 కోట్లు వచ్చాయో ఇదంతా మా క్రెడిటే, అసలు మా వల్లనే ఇవన్నీ వచ్చాయని చెప్పడం చూస్తే చాలా సిగ్గుగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆ రోజు ఎలక్షన్స్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క ఆస్తులన్నీ తీసుకుంటారని చెప్పి బ్యాడ్ ప్రచారం చేసి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తామని చెప్పి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నా వల్లే ఎంత ప్రాచుర్యం పొందిందని ఆయన చెప్పుకోవడం చూస్తుంటే ఎంతో సిగ్గుగా ఉంది. ఇలాంటి ప్రయత్నాలన్నీ చంద్రబాబు నాయుడు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కడా కనబట్టలేదు. నియోజకవర్గమైన పిఠాపురంలోనే గొల్లప్రూర్లో కొత్తపేట అనే వీధిలో ఒక 2 పురాతనమైన చర్చిలు 25 సంవత్సరాలుగా అక్కడ ఉన్న చర్చిలు, అందులో ఒకటి పెంతెకోస్తు చర్చి, రెండోది చిన్నమంద చర్చ్. ఆ రెండిటి చర్చిలకి సంబంధించి అక్కడున్న ఏదైతే ఈ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొంతమందిని పోగేసుకొని ఆర్ఎస్ఎస్ మరియు ఈ కూటమిలోని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఆ 2 చర్చిలకు వెళ్ళి ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఇది డిసెంబర్ 20వ తారీఖున జరిగింది. ఆ చర్చిలో గొడవ చేసి అక్కడ అల్లరి పెట్టి ఆ చర్చికి తాళాలు వేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత హేయమైన చర్య. ఎందుకంటే మత స్వేచ్ఛను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా ఎంతో విశదంగా విపులీకరించడం జరిగింది. దాన్ని దురదృష్టవశాత్తు ప్రభుత్వాలే పాటించట్లేదు. దీనికి కొనసాగింపుగా మొన్న జనవరి 4వ తారీఖుని అనంతపురంలోని ఉరవకొండలో కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొర్రుకోడులో ఎవరైతే అనంతపురం నుంచి గాస్పల్ ప్రీచ్ చేయడానికి అక్కడికి వెళ్ళారో వారు వెళ్ళిన వ్యాన్ మీద రమారమి ఒక 30-40 మంది సంఘ వ్యతిరేక శక్తులు అక్కడ దాడి చేసి ఆ యొక్క వ్యాన్ని ధ్వంసం చేసి వీరందరినీ భయభ్రాంతులను చేసి అక్కడి నుంచి తరిమివేయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏదో నామమాత్రంగా కంప్లైంట్ తీసుకొని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాడిలో పాల్గొన్న వాళ్ళని ఎవరిని కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయడం అయితే జరగలేదు. అదేవిధంగా ఇక్కడ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఒక కే గంగవరం అనే మండలంలో బీజేపీ మండల అధికార ప్రతినిధి అనే వ్యక్తి అక్కడున్న పాస్టర్ గారు ఎవరైతే సద్గుణరావు గారు ఉన్నారో ఆయన మీద ఆయన దాడి చేసే విధంగా ఆయనతో మాట్లాడుతూ ఫోన్లో బెదిరింపులు చేస్తూ పెద్ద కత్తి రెడీ చేశాను నీకోసం, నువ్వు రోడ్డు మీదకి వస్తే నిన్ను చంపేస్తానని చెప్పిన జిల్లా భీమిలిలో డిసెంబర్ 31వ తారీఖున జేఎల్ఎం చర్చ్, జీసస్ లైట్ అండ్ మినిస్ట్రీస్ చర్చ్, ఆ చర్చిలో డిసెంబర్ 31వ తారీఖున వారు క్రైస్తవానికి సంబంధించి ఆరాధన పెట్టుకొని సంబరాలు చేసుకుంటే అక్కడికి వెళ్ళి కొంతమంది ఆ చర్చిలోని సామగ్రిని అంతా వారు ధ్వంసం చేయడం, ఆ మైకులు లాగేయడం, అక్కడ ఉన్న వారిని భయానికి గురి చేయడం జరిగింది. అదేవిధంగా దగ్గరలోనే ఒక బైబిల్ మిషన్కి సంబంధించి ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిని కూడా ఆ రోజు టార్గెట్ చేయడం జరిగింది. ఆ చర్చిలో కూడా సామగ్రిని ధ్వంసం చేయడం, అక్కడ ఉన్న స్టార్లన్నింటినీ పీకివేసి పంపించడం జరిగింది.
అదేవిధంగా సత్యసాయి జిల్లా ఏదైతే బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అక్కడ మొన్న జనవరి 19వ తారీఖున ఆదివారం ఆరాధన అయిన తర్వాత అందరూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది దుండగులు ఆ చర్చిలో ప్రవేశించి చర్చి మొత్తాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇంతవరకు అక్కడ ఎవరు కూడా వారిని అరెస్ట్ చేయడం జరగలేదు, దాని మీద ఇంట్రాగేషన్ చేయడం జరగలేదు. పైపెచ్చి మీరే ఎవరైనా ఉంటే చెప్పండి, మేము దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సత్యసాయి జిల్లాలోనే ఒక చర్చిలో పాస్టర్ దువా గారు, అదేంటంటే జెరూసలేం ప్రేయర్ చర్చ్, ఆ చర్చిలో ఏదైతే పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారిని ఆరాధన చేయొద్దని చెప్పి అడ్డు చెప్పి వీళ్ళే పోలీస్ స్టేషన్కి ఆ పాస్టర్ గారిని తీసుకెళ్ళి పోలీసుల ఎదుటిగా ఆయన మీద దౌర్జన్యం చేయడం కూడా అదే సత్యసాయి జిల్లాలో జరిగింది. అదే సత్యసాయి జిల్లాలో ఏదైతే ఒక గ్రామం పేరు మీకు చెప్తాను. ఆ గ్రామంలో పార్నపల్లి, ఆ గ్రామంలో ఒక క్రైస్తవ మహిళ దేవుని పాటలు పెట్టుకొని వింటుందని చెప్పి అక్కడున్న బీజేపీ నాయకులు ఆ మహిళ ఇంటికెళ్ళి ఆ మహిళ మెడలోని పుస్తెల తాడుని తెంపి ఆవిడ్ని శుభ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.